రౌండ్ ఆల్రెడీ మీకు వచ్చు కదా ఫ్రంట్ బ్యాక్ అవన్నీ, అందుకని చెప్పేసి 6 తీసుకున్నాం. దీనికంటే ఎల్ షేప్ కంటే కొంచెం పక్కన వెళ్తుంది కరువు రావాలంటే, ఈ షేప్ రావాలంటే ఇలాగ పెట్టేసాను. ఓకేనా. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెడుతున్నా. 1/2 ఇంచ్ ఖర్చులో పోయినా డ్రెస్కి ఎక్కువ ఉండాలి వెడల్పు, మన బ్లౌజ్ ఇలా కాదు. 3.5 పెడుతున్నా. 1/2 ఇంచ్ ఖర్చులో పోయినా 3 ఇంచెస్ ఉంటుంది, సరిపోయింది. ఆమూలు ఎంత పెడుతున్నారండి మిమ్మల్ని? నాదా 6 అండి. బ్లౌజా 6 అన్నా 6 పెడుతున్నారా? ప్రిన్స్ కట్ కాదు, మామూలు బ్లౌజ్కి. మామూలు బ్లౌజ్ 6 పెడుతున్నారు కదా, 6 పెట్టేశాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి డ్రెస్కి. ఓకేనా. చంక భాగాన్ని కొలుచుకోవాలన్నమాట. సేమ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టేప్తో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెడితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమూలా చెక్ చేసుకుందాం అక్కడికి వస్తుందా లేదా అని చెప్పేసి. ఇది అది కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఖర్చు కింద నుంచి పెడుతున్నాం చూడండి. ఓకే, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మామూలుగా టేప్తో కొలుచుకుందాం. 20.5 అంటే 10.2 10.3 అలా వస్తుంది. ఓకేనా. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి డౌన్కి చెస్ట్ పార్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ట్వంటీ అంటే 10. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచెస్కి నడుము సైజు ఉంటుంది. ఆ నడుము సైజు ఎలా తీసుకోవాలి? ఈ రెండింటిని ఆఫ్ చేస్తే నడుము సైజు వస్తుంది. ఖర్చు దగ్గర నుంచి ఈ చంక కుట్టిన దగ్గర దాకా. (18.719) ఉంది. అలాగా 9.2 అలా పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్స్ చూసుకోవాలి ముందు ఎంత లెంత్ ఉన్నాయి అని చెప్పేసి. 12.5 ఉన్నాయి. 12.5. ఇక్కడ మనకి చంక కుట్టు దగ్గర ఈ రెండు కలవాలి కదా, హ్యాండ్ ప్లస్ ఇది. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోయింది. 1/2 ఇంచ్ పోయింది కాబట్టి 12.5 ఉంది కాబట్టి 13 తీసుకుంటున్నాను. అర్థమైందా? 13 తీసుకున్నాం. యాక్చువల్ అయితే 12.5 ఉంది. ఇక్కడికి ఇక్కడేం ఖర్చు పోదు కాబట్టి ఇక్కడే కాదు పోయేది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. టిప్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి. టిప్ అంటే ఈ రెండు కట్స్ని ఇలా పట్టుకుని సగం చేసుకోవచ్చు.